మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ప్రజలకు మంచి సేవలు చేశారు, మంచి టీం వర్క్ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి కూడా చాలా గ్రామాల్లో సమన్వయంతో కూడా పనిచేశారు. మీ 5 ఏళ్ల కాలంలో ఎన్నో మంచి పనులు మన చిన్నకోడు మండలంలో జరిగినాయి. ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు మీ హయాంలోనే మీ గ్రామాల్లో నీళ్లు తెచ్చి 2 పంటలు సంవత్సరానికి 2 పంటలు పండించే అదృష్టం మీకే దొరికింది. ఎన్నో పనులు చేస్తుంటాం కానీ సాగునీరు అనేటువంటిది జీవన ఆధారం, అది జీవన గతిని మార్చేటువంటిది సాగునీరు, పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేది సాగునీరు. అలాంటి సాగునీరు గోదావరి జలాలు మీ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు అందడం నిజంగా మీ అదృష్టం. సరే, మన ఊరు మనబడి కింద కొన్ని పాఠశాలలు బాగుపడ్డాయి. సీసీ రోడ్లు అయితే దాదాపు 100% అన్ని గ్రామాల్లో పూర్తి చేశారు. బతుకమ్మ ప్లాట్ఫామ్లు కట్టారు. ప్రతి ఊర్లో జిమ్ని కట్టారు మీ హయాంలో. ప్రతి ఊర్లో వైకుంఠ ధామాన్ని కూడా చక్కగా నిర్మించారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో జరిగాయి. అభివృద్ధి అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక నిరంతర ప్రక్రియ. ఎంత చేసినా ఇంకా ఏదో ఉండే ఉంటుంది, ఇంకా అడుగుతూనే ఉంటారు. అదొక నిరంతర ప్రక్రియ. మరి మీరు బాగా కష్టపడి పనిచేశారు. ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి, మళ్ళీ మీరు గెలవాలి, మళ్ళీ ఇంకా పెద్ద పదవులు మీకు రావాలి, ఇంకా మంచి అవకాశాలు మీకు రావాలి. మీ కష్టం వృధా కావద్దని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఇంకా మీ అందరూ కూడా బాగా పైకి ఎదగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, నేను కూడా తప్పకుండా ఆ దేవుడు ఇచ్చిన శక్తి మేరకు నా వంతు సహకారం సహాయం ఎంత వీలైతే అంత మీ అందరికీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రకాలు కూడా నా సహకారం ఎప్పుడు ఎల్లవేళలా మీకు ఉంటుంది. మనం అందరం కలిసి జీవితంలో తృప్తి అయితే ఉంటుంది. మనకు పదవి ఎవరికి శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ఎవరినైనా మాజీ కావాల్సింది, ఎవరే పర్మనెంట్ కాదు. కానీ చేసిన పనులే శాశ్వతం. చేసిన మంచి పనులు, ప్రజల్లో తెచ్చుకున్న పేరే ఎప్పటికీ నిలబడుతుంది. సో అట్లాంటి మంచి పనులు మీ హయాంలో జరిగినాయి. మీరు ఆ గోదావరి నీళ్ళను మీ ఊరికి ఆహ్వానించడంలో ఎంత తృప్తి ఉంటుంది. ఆ చేపలు వదిలినప్పుడు మీ ఊరు చెరువులో ఎంత తృప్తి ఉంటుంది. కన్నులో కొన్ని చేపలు మన ఊళ్ళలో పడుతుంటే కళ్ళకు ఎంత ఆనందం కలిగింది. కళలో కూడా కలిగిన పనులు, మంచి పనులు మీ ప్రాంతంలో జరిగినాయి. ఇంకా చేద్దాం. ఈ యొక్క నిరంతర ప్రక్రియ. ఇవాళ మీకు ప్రజాసేవకు రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు, పదవి విరమణ అనేది ప్రజాసేవలో ఉండదు. ఉద్యోగులకు పదవి విరమణ ఉంటుంది, బట్ ప్రజాసేవకు నాయకుడు అనేవాడు ఏ రూపంలో ఉంటారో కానీ అది సేవ అనేది ఒక నిరంతర ప్రక్రియ. సేవకు విరామం అనేది ఉండదు. కలిసి పనిచేద్దాం. ఇంకా కూడా రేపు మళ్ళీ మీ దాంట్లో కొంతమంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కోఆపరేటివ్ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరి అవకాశాలు ఎందుకు తప్పకుండా మంచి పని చేయండి. ప్రజలతో కలిసి ఉండండి. రిటైర్ అయిన ఆగిపోకండి. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించండి. ప్రజా సంబంధాలు ఎంత బలంగా ఉంటే మీరు అంత బలంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకుంటే విస్తృతమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూ ప్రజాసేవలో ఇంకా మంచి పేరు తెచ్చుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను.